మేడారం మహాజాతర ఈ రోజుతో ముగిసింది. ఫిబ్రవరి 21 నుంచి జరుగుతున్న ఈ జాతర సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల వన ప్రవేశం చేయడంతో పూర్తయింది. ఈ 4 రోజుల్లో అమ్మవార్లను 1,40,00,000 మంది భక్తులు దర్శించుకున్నట్టుగా భావిస్తున్నారు. చివరి రోజైన శనివారం భక్తులు మరింతగా పోటెత్తారు. అమ్మవార్ల గద్దెల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిరూపాలను గద్దెలపై ఉంచి ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్ను ప్రైవేట్ ఏజెన్సీలకు ఎందుకు ఇచ్చారని సీఎం ప్రశ్నించారు. లక్షలాది రైతుల భూ రికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారన్నారు. సీఎం గోప్యంగా ఉండాల్సిన వివరాలు ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్లోని ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు. ఓఖా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే సుదర్శన్ సేతును దాదాపు 980 కోట్లతో నిర్మించారు. దాదాపు 2.32 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించారు. దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ఇదే. సుదర్శన్ సేతు ఒక ప్రత్యేకమైన డిజైన్ను కలిగి ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణించారు. ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆమె ఘట్కోపర్ నుంచి కళ్యాణ్ వరకు ట్రైన్లో ప్రయాణించినట్లుగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రైల్వే సదుపాయాలు, సేవల గురించి ప్రయాణికుల్ని అడిగి తెలుసుకున్నారు. రైళ్లలో రద్దీ, మౌలిక సదుపాయాల కల్పనపై చర్యలు తీసుకోవాలని ఆమెను కోరారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో రిగ్గింగ్ జరగడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పరీక్షను రద్దు చేసింది. పేపర్ లీక్ తర్వాత లక్షలాది మంది అభ్యర్థులు పరీక్ష రిక్రూట్మెంట్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేపర్ లీక్లో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 6 నెలల్లో పరీక్షలు మళ్లీ నిర్వహిస్తామని యోగి ప్రభుత్వం తెలిపింది. అధికార వైసీపీకి గుంటూరు జిల్లాలో భారీ షాక్ తగిలింది. గుంటూరుకు చెందిన సిమ్స్ విద్యా సంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, కరెస్పాండెంట్ శిరీష నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో భరత్ రెడ్డి, ఆయన అర్ధాంగి శిరీషకు లోకేష్ పసుపు కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ యువనేత లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల డ్రైవర్లందరికీ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వం దీన్ని సుమోటోగా తీసుకుందన్నారు. మొత్తం 33 జిల్లాల్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రముఖుల డ్రైవర్లకు ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తారని వివరించారు. డ్రైవింగ్ నైపుణ్యం లేని వారిని విధుల్లో పెట్టుకోవద్దని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ నేతలకు పొన్నం ప్రభాకర్ సూచించారు. టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాలో జనసేనకి 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే 24 సీట్లైనా అనుకోవద్దని 3 లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా కలుపుకుంటే మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో మనం పోటీ చేస్తున్నట్టేనని పవన్ క్యాడర్తో కొన్ని కామెంట్స్ చేశారు. దీనిపై ఆర్జీవీ స్పందించారు. మైండ్ బ్లోయింగ్ లాజిక్ అంటూ ట్వీట్ చేశారు. 2 లక్షల పుస్తకాల సారం పిండి మత్తిపోయే లాజిక్ ను వెలువరించారంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. మరో ట్వీట్లో 23 ఇస్తే టీడీపీకి లక్కీ నంబర్ అని ట్రోల్ చేస్తారు. 25 ఇస్తే పావలాకి పావలా సీటు ఇచ్చారని ట్రోల్ చేస్తారు. అందుకే మధ్య మార్గంగా 24 అంటూ తనదైన శైలిలో విశ్లేషించారు. ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన కూటమి భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వంటి అగ్రనేతలు హాజరు కానున్నారు. ఈ సభ ద్వారా ఉమ్మడి మేనిఫెస్టో గురించి, బీజేపీతో పొత్తు గురించి ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న తాడేపల్లిగూడెం సభను విజయవంతం చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశాయి. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఫస్ట్ లిస్ట్ లో 8 మంది అభ్యర్థులు ప్రకటిస్తారని తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి అరవింద్, మల్కజ్గిరి నుంచి ఈట్ల రాజేందర్, భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మెదక్ నుంచి రఘునందన్ రావు పేరును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజును జహీరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయించేందుకు
మేరకు బీజేపీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు సొంత జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. ఈ జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి.